హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే ఏం బాగలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవాళ నేను ఏదో పని చేసుకుంటుంటే మా పాప వచ్చైతే ఒక 5 నెలల పాప అంటండి. ఇలా చెప్పేసరికి నేను చాలా షాక్ అయ్యానండి. ఒక 5 నెలల పాపను కూడా వదలలేదంటే ఏంటండి ఇలా మారిపోతుంది లోకము? ఎందుకు ఒక తల్లి 5 నెలల పాపని బుజ్జగించి స్నానం పోసి మంచి బట్టలేసి ఉయ్యాలలేసి అది పడుకోబెడుతుంటే ఏదో ఉల్లిపాయలు ఒడిస్తే బయటికి వెళ్ళి వచ్చేసరికి ఒక అంత దారుణం మా ఫ్రెండ్స్. నాకైతే బాగా ఏడుపు వచ్చేసిందండి, నిజం చెప్తున్నా. అసలు ఈ బాధ నాకైతే తట్టుకోలేకపోతున్నా. ఒక 5 నెలల పసికందండి, అది రక్తపు ముద్ద. అది ఏమైనా ఒక ఆడపిల్ల కాదు, ఒక ఆడది కాదు, ఒక యవ్వనం. ఏం కనిపిస్తుంది వానికి, ఏం కనిపించిందో నాకైతే ఏం అర్థమైతలేదు. చిన్న పిల్లని కూడా వాడు వదలలేదంటే తాత వరుస అవుతాడంట ఆయన. తాత వరుస అంటే ఏంటండి అసలు? ఎందుకు ఇంత? విజయనగరంలో అంట కదా, విజయనగరంలో అంట. అసలు విజయనగరంలో 5 months బేబీ అంట ఫ్రెండ్స్. మదర్ వచ్చేసి స్నానం చేపించి ఉయ్యాలలో వేసి బయటికి ఏదో వస్తే కూరగాయలైనా ఎవరు వస్తే తీసుకున్నానికి వెళ్తే తాత వరుస అవుతాడంట 40 years. సో 5 నెలల పసికందు పైన ఇలా చేశాడంట. నిజంగా చాలా అంటే చాలా ఘోరం అనిపిస్తుంది. 5 months బేబీలో తనకి ఏం కనిపించింది ఏంటి అనేది. ఏముంది ఆ పాపలో? ఒక రక్తపు ముద్దనే కదా, ఏమంత చిన్న పిల్లలను చూస్తే మనం ముద్దు పెట్టాలనిపిస్తుంది, బుజ్జగించాలనిపిస్తుంది, కానీ వాడికి ఏం పోయే కాలం వచ్చింది కొంచెం పాడుకోకి. 5 months బేబీ ఉయ్యాలలో బ్లీడింగ్ తో అంటేనే అసలు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అనిపించింది ఏంటండి అసలు? అసలు ఆడపిల్ల బయట భద్రత లేదంటే మన ఇంట్లోనే భద్రత లేదండి. అది ఎలా బతకాలి ఆడపిల్ల? మీరే చెప్పండి, ఎటు వెళ్ళాలి? అసలు ఒక గొడ్డులాగా ఉండడం మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్లలు పుట్టడం కంటే గొడ్డులాగా ఉంటే సరిపోద్ది. ఆ పిల్లను మనం పుట్టించి ఇలాంటి మృగాల చేతులు ఇవ్వడం కంటే పిల్లలు లేకపోవడమే బెటర్. పిల్లలు లేకపోవడం బెటర్. ఇంతకు ముందు ఏమో పిల్లలు లేరు గొడ్డు అనేటోళ్ళు, కానీ పిల్లలు లేకపోవడమే బెటర్ ఫ్రెండ్స్ ఇలాంటి సొసైటీలో. ఎందుకు ఆడపిల్లలు అయితే అస్సలు ఉండొద్దు. ఈ గవర్నమెంట్ ఉన్నా, ఎంత పోలీసులు ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా గానీ అమ్మాయికి అయితే సెక్యూరిటీ లేదు. ఎందుకు? అసలు ఏం చేయాలి మనకి? 5 months బేబీ అంటే అసలు విచిత్రం అనిపిస్తుంది నాకైతే. ఆ దుర్మార్గుడికి ఏం కనిపించింది ఆ 5 months బేబీలో? అసలు రక్త మడుగులంట ఉయ్యాలలో ఏదో వంది పడ్డదంట. అసలు ఏంటంటే అసలు నమ్మలేదు. ఆ 5 months బేబీ పసికందు ఎంత టార్చర్ అనుభవించిందో, ఏం చేశాడో అసలు చాలా అంటే చాలా దారుణం ఇది. ఇన్ని చూసాం గానీ 5 months బేబీలో ఏం కనిపించిందో అసలు. ఎన్ని చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఎమ్మటే ఏదైనా శిక్ష పడేటట్టు అయితే యాక్షన్ తీసుకోవాలి. ఎన్కౌంటర్ చేసేయాలి వానికి. కేసులు జరగకుండా ఇంకా రిపీట్ అవ్వకుండా అయితే చూడాలి. ఇంతకు ముందు కూడా మొన్న ఏదో చూసాము, ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసారని. అలా చేసేసేయాలి నిజంగా ఇలా చేసిన వాళ్ళకి. ఎందుకు? వాడు ఉండి కూడా ఏం లాభం ఉండి? తాత వరుస దూరపు చుట్టకు ఏదో మన పిల్లల్ని ఎక్కడ వదిలిపెడుతూ మనం ఈ రోజు ఇంకా మన ఫాదర్ దగ్గర, బ్రదర్ దగ్గర, ఎవరి దగ్గర కూడా పిల్లల్ని వదిలిపెట్టేది లేదు అసలు. మనమే తీసుకెళ్లాలంటే తల్లి తప్ప ఎవరి దగ్గర వదిలిపెట్టకూడదు పిల్లల్ని, ఆడపిల్లల్ని. నేను చెప్తున్నా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త అండి. ఎవ్వరు లేరు, ఎవరిని నమ్మకండి. ఎవ్వరు అనేది ఫాదర్ దగ్గర కూడా పెట్టాల్సింది లేదు ఇవాళ రేపు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు అలా అయిపోతున్నాయి. అసలు ఏమో అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అవుతుంది వాళ్ళకు అంత కామం? ఎందుకు వస్తుంది? ఆ తల్లి మనసు ఎంత వేదన, ఎంత బాధపడుతుందో, అసలు ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో ఆలోచించండి. నేనైతే అసలు నాకు మాటలు కూడా రావటం లేదు. నేనైతే ఇవాళ అన్నం తినాలన్నా గానీ మా పాప చెప్పేసరికి అసలు నాకైతే చాలా బాధగా ఉందండి. అసలు అది న్యూస్ వింటుంటేనే అసలు ఒంటి మీద కంపరం లాగా వస్తుంది అసలు నిజం చెప్తుంటే. ఏదో డాక్టర్ టెస్ట్ చేసేసరికి అలా ఉందంటే ఏంటి? వాడు జనాలకు వదిలేయాలి, జనాలకు వదిలేయండి, ఆడవాళ్ళకు వదిలేయండి, తల్లులకు వదిలేయండి. ఒక అక్క చంపేయాలి వానికి, కొట్టి 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 కొట్టి. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నాకైతే అసలు వానికైతే మాకు అప్పగించండి. వానికి ఎలా చేయాలి ఏందని మళ్ళీ ఇంకొకడు ఒక ఆడపిల్లని చూడాలంటేనే వాడు భయపడాలి. నరక యాత్ర ఎంత నరకం అనుభవించిందో 5 నెలల పాప. ఏం తెలుసండి ఆ పాపకు? తల్లి వచ్చి తాత వరుస అవుతాడంట. అసలు ఏం అర్థమైతే ఆ పాపకు? అసలు మన తల్లిదండ్రి దగ్గరకు వచ్చినా గానీ అర్థం కాని పరిస్థితి వాళ్ళకు.
ఏం చెప్పాలి వాని గురించి చెప్పండి. నాకైతే ఆడపిల్లలు లేరని బాధపడేదాన్ని. మా అమ్మాయికి ఆడపిల్ల కావాలని నేను చాలా చాలా చూసిన తర్వాత లేకుంటేనే మంచిది అనిపిస్తుంది. మా పాప తర్వాత ఇంట్లో ఆడపిల్ల లేదు. నాకు అన్ని ఏంటంటే ఆడపిల్ల మంచిగా చూసుకోవాలి. నాకు మనవరాలు ఈ చిన్న నాకు 2 మనవరాలు అండి. చిన్న బాబు మనవరాలు పుట్టదు అనుకున్నాను కానీ పుట్టలేదని బాధపడ్డాను. కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నా ఫ్రెండ్స్, నిజమే చెప్తున్నా, వద్దు. ఎందుకంటే ఆడపిల్ల రక్షణ లేదు. 5 నెలల పాపకి ఇలా చేశారంటే రేపటి నాడు ఒక పిల్ల పుట్టి ఆ అమ్మాయి స్కూల్ కి వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి తర్వాత మనం బిక్కునే చూసుకుంటుంటాం. ఎంత భయం ఉంటుంది చూడండి. మనం ఎట్లా వదిలిపెట్టిపోతే ఇప్పుడు మనం బాత్రూమ్ వెళ్ళినా ఎవరైనా చుట్టం వచ్చినా మనకు భయమే కదా. వాడు ఏం చేస్తున్నాడేమో మన పిల్లల్ని. 5 years వరకు ఇంట్లో వాళ్ళతో కాపాడాలి. దాని తర్వాత స్కూల్లో, దాని తర్వాత కాలేజ్లో, దాని తర్వాత పెళ్ళి, మా హస్బెండ్ ఏం చేశారు. దాని తర్వాత ఇంకా ఆడవాళ్ళకైతే ఏమంటారు సెక్యూరిటీ అనేది లేదు. ఎన్ని గవర్నమెంట్ ఏం చేసినా ఎన్కౌంటర్ చేసినా రోజుకు 1 అవుతున్నాయి, రోజుకు 100 అవుతున్నాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. కొన్ని అయితే బయటపడుతున్నాయి. ఇక పల్లెటూళ్ళల్లో అయితే పరువు అని అస్సలు బయటికి చెప్పుకోరు, లోపలనే చేసుకుంటారు. కానీ ఏదో కొన్ని ఇన్సిడెంట్స్ ఇలా బయటపడుతున్నాయి కాబట్టి మనకు తెలుస్తున్నాయి. కానీ లేకుంటే అస్సలు తెలియదు. ఇవి ఎక్కడ మనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనం బయటికి రావాలి, మాట్లాడాలి, వాయిస్ రైజ్ చేసి జనాలకు తెలిసేటట్టు చేస్తే ఫ్యూచర్లో అనేది అవ్వదు, అవగాహన అనేది వస్తుంది. ఈ పరువు అనేది అది నా పరువు ఏమైద్ది, నాకు ఇదైద్ది అదైద్ది అంటే ఆడవాళ్ళు బతకలేరు. ఇంకా ఆడవాళ్ళు కాదు, 5 నెలల పిల్లకి ఇలా చేస్తున్నారంటే ఇంకా అసలు అంతగనంగా చిన్న పిల్ల అది ఉయ్యాలలో పడుకున్న పిల్ల రక్తం ఆ తల్లి బయట ఉల్లిపాయలు తెచ్చేసరికి రక్తం మడుగులో వదిలేసి నువ్వు పారిపోతే ఏంటన్నట్టు అసలు నీకు అంతగానో ఏమనిపించింది? నువ్వు మనిషివి కాదు, మృగం కాదు, అంతకంటే హీనం నువ్వు. అందరికైతే నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. తల్లి ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లి మాత్రం కాపాడుకుంటూ ఉండాలండి. ఇది మాత్రం నిజం చెప్తున్నా. ఎందుకంటే తల్లి తప్ప ఎవ్వరు పిల్లల్ని తండ్రి భరోసా కూడా లేదండి. ఏ బాబాయ్, ఏ మామయ్య, ఏ తాత, ఏమంటారు ఏ అన్న, చెల్లి, తమ్ముడు ఎవ్వరు లేరు. నిజం చెప్తున్నా, నమ్మకండి ఫ్రెండ్స్. ఒక తల్లి దగ్గరనే సేఫ్ ఉంటది ఆడపిల్ల. ఇది మాత్రం ఖచ్చితం ఫ్రెండ్స్. మన ఇండియాలో మాత్రం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏం చేసినా ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు అయితే తగ్గట్లేదు, తగ్గవు కూడా. ఇక్కడ చూసినండి బస్సులలో వదులుతలేరు. ట్రైన్లలో కానీ అడవులలో కానీ బస్సులో కూర్చున్న అమ్మాయికి సెక్యూరిటీ లేదు. తన లవర్తో ఉన్నా, తన భర్తతో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ సేఫ్టీ లేదు. ఎలా బతకాలి మరి? 4 గోడల మధ్యలోనే ఉండాలా? చదువుకోవద్దా? బయటికి రాకూడదా? ఏమంటారు, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా కష్టమే, తయారైనా కష్టమే, మేకప్ వేసుకున్నా. ఇప్పుడు మనకి ఆడపిల్లలు చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకుంటే చేస్తున్నా అంటున్నారు. ఇప్పుడు ఆ పసికందులో ఏం కనిపించింది? అమ్మ ఏం డ్రెస్ వేసుకుంది చెప్పండి, మీరే చెప్పండి. ఆడపిల్లలు ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, మొగాలు ఏం చేస్తున్నారు అంటున్నారు కొంతమంది. 5 months బేబీ ఏం చేసింది ఫ్రెండ్స్? ఏం కనిపించింది వాడికి? ఆడపిల్లలు అంతరించిపోతారు. ఇక మనకి ఆడపిల్ల ఫలానా ఇట్లుండేదా అనిపిస్తుంది. కనాలని భయపడాలి కదా. నిజంగా గొడ్రాలుగా ఉండటమే బెటర్ ఫ్రెండ్స్. ఈ పిల్లలు ఆడపిల్లలని కాదు, ఎవ్వరికి సెక్యూరిటీ లేదు ఇవాళ రేపు. మొన్న కూడా ఇంకో ఇన్సిడెంట్ ఏదో చూసాము. ఇలా రోజుకి లక్షలు అవుతున్నాయో 1000 అవుతున్నాయో తెలియదు కానీ మన ముందుకి 1-2 వస్తున్నాయి కానీ చాలా వరకు రావు. ఆడపిల్లకు మాత్రం కనకండి. ఎందుకంటే ఆడపిల్లకు సెక్యూరిటీ లేదు. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ముందైతే నోరిప్పి బయటికి వచ్చేయండి. ఇది జరిగిందని జనాల్లోకి వచ్చేయండి. ఎందుకంటే ఆడపిల్ల నోరు విప్పకపోతే అంతేనండి. చాలా చూసాను ఫ్రెండ్, నేను అటు ఇటు చాలా వరకు చూస్తున్నాను కానీ అందరు బయటికి వస్తలేరు. ఈ బాధ అనేది నాకు ఎట్లా వస్తుందంటే, అరే నాకు ఒక కూతురు ఉంది కదా, అమ్మో ఇంతవరకు అయితే నా కూతురు సేఫ్టీగా ఉంది. కానీ ఎంతమంది పిల్లలు ఏమైపోతారో, ఎక్కడ అయిపోతారో. ఎవరో ఒక అమ్మాయిని కనేసంట, అది పుట్టిన పిల్లకే ఇట్లా మట్టి లేసి వెళ్ళిపోయారంట. అక్కడ నుంచి పోత చూసేసరికి మట్టి కదులు తీసేసరికి ఒక చిన్న పాప వెళ్ళిందంట. ఎందుకండి? కనకండి, నిజంగా కనకండి. ఆడపిల్లాన్ని కనకండి. ఇలాంటి సొసైటీలో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేదు. అసలు సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉందండి?
ఎక్కడ చూసినా కానీ సెక్యూరిటీ ఏం లేదు అసలు. మనం ఆలోచించినా కానీ భయం అనిపిస్తుంది. అమ్మో ఇప్పుడు ఈ నైట్ 8 అయింది, మన పిల్లలు బయట ఉన్నారంటే కాలేజ్ నుంచి అయినా ఒక మూవీకి వెళ్ళినా వచ్చేసరికి ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఊళ్ళల్లో కాలేజీలకు కూడా పంపించట్లేదు ఫ్రెండ్స్, నిజంగా పంపించట్లేదు. ఏదో 8th 9th చదివించేసరికి పెళ్లి చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. అంతే మరి. ఏదో కొంతమంది ఆడపిల్లలు వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఏదో ఒకటి చెయ్యాలని బయటికి వస్తున్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ చూస్తే తల్లిదండ్రులు అది కూడా పంపించారు, చదివించారు కూడా. ఇంకా ఆడపిల్లల్ని ఏమంటారు, లక్ష్మీదేవి అంటారు. మా దాంట్లో ఏమంటారు, ఆడపిల్ల పుడితే బర్కత్ అంటారు, ఆడపిల్ల పుడితే పేరెంట్స్ జన్నత్కి వెళ్తారు అంటారు. కానీ ఏం లేదు, ఆడపిల్ల పుడితే బాధ తప్ప మనకేం ఉండదు. చాలా అంటే చాలా ఘోరం ఫ్రెండ్స్. ఇదైతే మీరు లైక్ చేయాలి, మాకు వ్యూస్ రావాలి, అదని అయితే మేము వీడియో చేయట్లేదు. షేర్ చేయండి, చాలా ఎంత మందికి అయితే ఎంత మందికి షేర్ చేయండి, అంతే. జనాలకి తెలియాలి ఏం జరుగుతుంది ఏంటనేది. గవర్నమెంట్ అయితే స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. పాప అదృష్టం బాగుండి పాపకైతే ఏం కాలేదంట కదా, బతికే ఉందంట. మొన్న అయితే ఒక ట్రాన్స్జెండర్ అండి పాప, అమ్మాయే కదా, ఆమెను కూడా వదలకుండా చంపేసిరండి. ఆ వీడియో మొన్న నేను చూశాను. అసలు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఏం కావాలి, అసలు ఏంటి వాళ్ళకి అంత ఘనంగా ఏముంది మొగతనము? మనకు అంత మొగతనం ఉంటే పెళ్లి చేసుకోవాలి, లేకుంటే ఇలాంటి బాడుకోల కోసమే సెక్స్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటండి? కానీ పసికందుల మీద, ఆడోళ్ళ మీద, ముసలోళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు చేయడం కరెక్ట్ కాదు. ఏదో వీడియో కోసం మాట్లాడుతున్నాము, దానికోసం మాట్లాడుతున్నాను కాదు, మాట్లాడుతున్నా నిజం చెప్తున్నా కదా ఫ్రెండ్స్. ఒళ్ళు ఇంకో ఈ గూస్ బంప్స్ వస్తున్నాయి. అది 5 years 5 months పాప అంటేనే అసలు విచిత్రం అనిపిస్తుంది. అసలు లైవ్లకు వెళ్ళినా కానీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నేను ఒక తల్లి వయసు అంత అవసరం ఏముందండి? హాయ్ ఆంటీ, ఐ లవ్ యూ, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారు, మీకు కూడా అమ్మ ఉంటుంది కదా. నా వయసు ఏంది, వయసు నుంచి మీరు ఏం మాట్లాడుతున్నారు అంత మీకు ఏమొస్తుంది? లైవ్లో కూడా వదులుటలేరు. ఎలా మీరు ఇలా కూడా బతకనివ్వరా? ఎటు వెళ్ళాలి? వయసుతో సంబంధం లేదు, మీకు కావాల్సింది మీరు మాట్లాడడం, మీ ఎంజాయ్మెంట్ మీకు అదే కదా. బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మీ మమ్మీకి ఇలానే అంటావా అని అనాలి. నిన్న అన్న తర్వాత మళ్ళీ అమ్మ అని వచ్చిండు. ఎందుకు నన్ను అలాంటివి పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకొని వెళ్ళాలి. కానీ ఈ ఇన్సిడెంట్ అయితే చాలా ఘోరం ఫ్రెండ్స్. మనకి అది చూస్తేనే అసలు న్యూస్, అది యూట్యూబ్లో అవి వీడియోస్ అవి చూడాలన్నా ఎలానో అనిపిస్తుంది. ఈ చాలా అంటే చాలా దుర్మార్గం ఇది. మా పాప చాలా బాధపడ్డది అసలు. ఆ వీడియో చూపించి అమ్మ చూడు ఇది ఏంది అనేసరికి అసలు 5 months బేబీ అంటే, అసలు 5 months బేబీకి ఏముంది అసలు? అంత నాకు అదే నేను ఆలోచన. అసలు మనం ఊహించుకుంటేనే ఆ పాప ఎంత బాధపడ్డదో అసలు. ఇప్పుడు మనం చిన్నగా పిల్లల్ని గట్టి వాళ్ళకి ఇట్లా పట్టుకుంటేనే వాళ్ళు అసలు అల్లాడిపోతారు. స్నానం చేపిస్తుంటే ఏడుస్తారు ఆ పిల్లలు. కొద్దిగా మనం నూనె రాసి కొద్దిగా వాళ్ళకి గట్టిగా రుద్దుతూనే వాళ్ళు అల్లాడిపోతారు ఆ పిల్లలు. ఈ దున్నపోతూ ఆ పాప అప్పులు విని మదర్ వచ్చి చూసి ఏదో కట్టె తీసుకొని కొడితే పారిపోయిందంట. మరి ఎంత నరకం అనుభవించిందో ఆ చిన్న. హాస్పిటల్ తీసుకెళ్తే అర్థం కాలేదంట. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇంత రక్తం ఏంది అది ఇది అని చెప్పి పాప వాళ్ళు తీసుకెళ్తే డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఇలా ఈ పాప మీద ఇట్లా అత్యాచారం జరిగింది. వాడు అట్లా అంతగా. సో ఆ పాప 2-3 గంటలు ఇలానే షాక్ లో ఉండిపోయిందంట. అసలు ఆ షాక్ లో ఉందంటే ఆ చిన్న పాప ఎంత ఘోరం, ఆ తల్లి వేదన మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మారండి. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మారండి. ఆడపిల్లల్ని మనకి మన మగోళ్ళైనా మనకి పక్కనైనా అనుమానం వచ్చినా ఏమైనా అనిపించినా రియాక్ట్ అవ్వండి. మనకెందుకని వదిలేయకండి. ఆడవాళ్ళంటే మనకు తల్లి, చెల్లె, వైఫ్, మనకు జరిగితే మనం ఎలా రియాక్ట్ అవుతామో బయట వాళ్ళకు కూడా జరిగినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. సో మా ఇది వీడియో కాదు, మా ఆవేదన మీతో చెప్పుకోవాలని ఇలా అయితే షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేయకున్నా పర్వాలేదు కానీ జస్ట్ షేర్ అయితే చెయ్యండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగొద్దు. మన వీడియో చూసి ఒక్కళ్ళైనా రియాక్ట్ అయ్యి అరే రెస్పాండ్ అవుతే చాలా అంటే చాలా సంతోషం అదే. సో వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.
ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ 5 months పసికందు కోసము ఇలాంటి మనం షేర్ చేస్తే చూసి రియాక్ట్ అవుతే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగవు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.